ఈ దేవుడి పరిచయంలో మాకు చనిపోవడం నచ్చలేదు. వాడు మనకన్నా బలవంతులు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళు మన మీద తిరగబడితే నిలబడతామా? పోదాం, వెనక్కి పోదాం, లోకంలో కలిసిపోతాం, వెనక్కి పోదాం, ఐగుప్తులు కలిసిపోతాం. ఈరోజు చేయగలుగుతారు. సిగ్గులేని భయపడి ప్రసంగాలు మార్చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలు గవర్నమెంట్లు మారేసరికి ప్రసంగాలు మార్చేశారు, టైటిల్ మార్చేశారు, స్పీకర్లను కూడా మార్చేశారు. ఎందుకు? భయం. ఎదుటి ఎవడో బలవంతుడున్నాడని భయం. ఉంటే నడుతాను, ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం. పోతే ప్రభుని పక్కన మనం ఎలా అవుతున్నామో ప్రభు సన్నిధిని చేరుతాం. ఏమవుతుంది? మహా అయితే నాగిటి మీద చెయ్యేసి వచ్చాం. ఆ నాగిటి మీద చెయ్యేసిన మన చేతులు పిడికులు కన్నీళ్ళతో తడిసిపోయినా యేసుని ఎరుగన నానము, రాజీ ప్రసంగాలు చెయ్యము, దొంద వైఖరి మాట్లాడము, గజకర్ణ గోకర్ణ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టము. అలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయము. అలాంటి జరిగి ఎవడైనా బోధన మారిస్తే ఆ ఎదుటిన్నవాడు ఉన్నత దేహుడైనా, వాడు ఎంత అధికారైనా ఎదిరించి నిలబడతాం.